ఓం శ్రీ ఆంజనేయాయ నమః. అందరికీ నమస్కారం. రామాయణ పారాయణ అనే సిరీస్లో ఇవాల్టి వీడియోలో ధనలాభము కలగాలంటే రామాయణంలో ఏ కాండలో ఏ సర్గని పారాయణ చెయ్యాలి, అలాగే పారాయణ ఏ సమయాల్లో చెయ్యాలి, పారాయణ అయిన తరువాత ఏమి స్వామివారికి నివేదన పెట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనలాభము కలగటానికి రామాయణంలో అయోధ్యకాండలో 32వ సర్గ పారాయణ చెయ్యాలి. ఈ పారాయణ ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము 3 పూటలా పారాయణ చెయ్యాలి. ఈ పారాయణ 41 రోజులు చేయాలి. పారాయణ అయిన తరువాత చివర్లో స్వామివారికి 5 అరటి పండ్లని నివేదన చేయాలి. ధనలాభము కలుగటానికి పారాయణ అయోధ్యకాండలో 31వ సర్గ లక్ష్మణుడు వనవాసానికి సిద్ధమగుట. లక్ష్మణుడు సీతారాముల సంభాషణని విని తాను సీతారాములతో అడవికి వస్తాను అని అన్నాడు. అప్పుడు రాముడు లక్ష్మణుని వారిస్తూ, మన తల్లులు కౌసల్య, సుమిత్రను ఎవరు సంరక్షిస్తారు? అశ్వపతి రాజకుమార్తె అయిన కైకేయి ఈ రాజ్యాన్ని తనది చేసుకున్న తరువాత శోకసంద్రంలో మునిగిన తన సవతులను సరిగ్గా గౌరవించదు. రాజ్య సంపాదన తరువాత భరతుడు తన తల్లి కైకేయిని చూస్తాడు గాని మన తల్లులను పట్టించుకోడు. అందుచేత నీవిక్కడే ఉండి నువ్వు గాని భరతుని ద్వారా గాని మన తల్లుల యోగక్షేమాలు చూడవచ్చును. అందుచేత నా మాట విని నీవిక్కడే ఉండిపో అని రాముడు లక్ష్మణునితో అన్నాడు. అన్న చెప్పిన మాటలు విని లక్ష్మణుడు బదులుగా ఈ విధంగా పలికాడు. అన్నా, మన సోదరుడు భరతుడు నీతి తప్పని నిన్ను ఆదర్శంగా తీసుకుని మన తల్లులను అయినటువంటి కౌసల్య, సుమిత్రలను తన తల్లులతో సమానంగా ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు అనే నమ్మకం నాకున్నది. అంతేకాక కౌసల్యాదేవి ఆధీనంలో 1000 గ్రామాలు ఉన్నాయి. ఆమె నాలాంటి వాళ్ళని 1000 మందిని పోషించగలదు. నాకు నీతో రావటానికి అనుజ్ఞ ఇవ్వండి. మీరిరువురు అరణ్యవాస జీవితాన్ని చక్కగా ఆస్వాదించవచ్చును. నేను మీ ఇరువురికి కావలసినటువంటి ఆహార పదార్థాలు, ఇతరములు ఏర్పాట్లన్నీ చూసుకుంటూ ఉంటాను అని లక్ష్మణుడు రాముడితో అన్నాడు. అప్పుడు రాముడు లక్ష్మణునితో, సరే లక్ష్మణ, నువ్వు నీ స్నేహితుల దగ్గర సెలవు తీసుకునిరా. జనక మహర్షి చేసిన ఓ యాగంలో వరుణదేవుడు వరంగా ఇచ్చినటువంటి దివ్య ధనస్సుని, దివ్యాస్త్రాలని, సూర్యప్రభా సమానమైనటువంటి ఖడ్గమును, ఇతర దివ్యాయుధాలను వశిష్ఠ గృహంలో నేను దాచి ఉంచాను. వాటన్నిటినీ తొందరగా తీసుకునిరా అని తమతో వనవాసానికి రావటానికి రాముడు అంగీకరించాడు. అదే సమయంలో లక్ష్మణుడు వశిష్ఠ మహర్షి గృహానికి వెళ్ళి దివ్యాస్త్రాలను తీసుకువచ్చిన తరువాత సీత, రామలక్ష్మణులు తమ సంపదను, ఐశ్వర్యాన్ని బ్రాహ్మణులకు దానం చేసి సంతృప్తి చెందారు. ఈ విధంగా అయోధ్యకాండలో 32వ సర్గని ఉదయం 10 లోపు, మధ్యాహ్నము 12 లోపు, సాయంత్రము 6 ఈ సమయాలలో 41 రోజులను పారాయణ చేసి, పారాయణ చేసిన 3 సార్లు స్వామివారికి 5 అరటి పండ్లను నివేదన గనక చేస్తే ధనదామం కలుగుతుంది అని
శాస్త్రంలో ఉన్నది. సర్వే జనాః సుఖినో భవంతు.